ప్రకృతి ప్రసాదించిన జాతర మేడారం. పచ్చని చెట్లు, పల్లెజనం, గిరిపుత్రుల ఆచారాలు, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నెన్నో. ఇదంతా గతం. ఇప్పుడు జాతర రూపురేఖలు మారిపోయాయి. సమ్మక్క సారలమ్మలు కొలువు తీరిన జాతరలో పచ్చని చెట్లు కరువయ్యాయి. ఈకో ఫ్రెండ్లీగా ఉండాల్సిన మేడారం జాతర పాలిథిన్ కవర్ల జాతరగా మారింది. పర్యావరణాన్ని దెబ్బతీస్తున్న ప్లాస్టిక్ వినియోగంపై సాక్షి స్పెషల్ స్టోరీ. వరంగల్ జిల్లాలో మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు సుమారు 1.5 కోటి మంది భక్తులు వస్తారని అంచనా. చెట్టుకో పుట్టకో వీరంతా స్థిర నివాసం ఏర్పరచుకుంటున్నారు. అయితే భక్తులంతా ఉపయోగించే వస్తువుల కోసం వాడే ప్లాస్టిక్ సంచుల ప్రభావం జాతరలో ప్రధాన అంశమైంది. ఇప్పుడు ఇదే పర్యావరణ ప్రేమికులను, మేడారం వాసులను పట్టిపీడిస్తోంది. సుమారు 1.5 కోటి భక్తుల ప్లాస్టిక్ వినియోగంతో టన్నుల కొద్దీ ప్లాస్టిక్ జాతర ప్రాంగణంలో కనిపిస్తోంది. ఈ ప్లాస్టిక్ వల్ల చాలా అనర్థాలు ఉన్నాయి. భూమిలో కలుషితం అన్ని వస్తువులాగా ఈ వస్తువు భూమిలో కలుషితం అయిపోవట్లేదండి. ఇది ఎప్పటికీ ఎన్ని తరాలు ఉన్నా అలాగే ఉంటుంది. కాబట్టి దీనివల్ల ఫ్యూచర్లో చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయండి. ఇవి తిన్న ఆవులు కానీ ప్లస్ ఇంకా జంతువులు అవి తిన్నా కానీ అనారోగ్యం పాలై చనిపోతున్నాయండి. పాలిథిన్ కవర్లతో ఏజెన్సీ ప్రాంతానికి ముప్పు పొంచి ఉంది. ప్లాస్టిక్ గ్లాసులు, మద్యం బాటిళ్లను ఎక్కడ పడితే అక్కడ వదిలేయడంతో జాతర ముగిశాక పరిసర ప్రాంతాల్లో ఎక్కడ చూసినా పాలిథిన్ చెత్తే కనిపిస్తోంది. ప్రతిసారి జాతరకు ముందే ఈ అంశం తెర మీదకు వచ్చినా అది ఆదిలోనే అంతమైపోతోంది. ఎప్పటికప్పుడు స్వచ్ఛంద సంస్థలు ఎకో ఫ్రెండ్లీగా ఉండాలంటూ హోరెత్తిచ్చినప్పటికీ జాతరలో ప్లాస్టిక్ హవా కొనసాగుతోంది. ఎక్కడైనా ప్లాస్టిక్ కవర్స్ ఏది అదే కనబడుతుంది. ఇప్పుడు చాలా మంది వస్తారు కాబట్టి పొల్యూషన్ బాగా ఎక్కువైపోద్ది. ఇప్పుడు వచ్చిన వాళ్ళు సేఫ్టీగా మళ్ళీ వెళ్ళాలి కాబట్టి కొంచెం ఈ ప్లాస్టిక్ అనేది కొంచెం తక్కువ చేసి ఈ అమ్మే వాళ్ళు కూడా ప్లాస్టిక్ కాకుండా పేపర్తో తయారు చేసినవి ఏమన్నా అట్లాంటి నెక్స్ట్ సరికన్నా అట్లాంటి ప్రొడ్యూస్ చేయాలని అనుకుంటున్నాం. ప్లాస్టిక్ మాత్రం కంపల్సరీ నిషేధించాలి. అంతెందుకు, మేడారం జాతర ప్రారంభానికి 10 రోజుల ముందు నుంచే జాతర పరిసర ప్రాంతాల్లో ప్లాస్టిక్ పెరిగిపోయింది. దీంతో అమ్మవారి జాతరలో పర్యావరణం దెబ్బతింటోందని భక్తులే అంటున్నారు. నేను 3 ఇయర్స్ నుంచి జాతరకు వస్తున్నా. జాతరలో అన్ని డెవలప్మెంట్ అవుతాను కానీ ఒకటి మాత్రం మనం మర్చిపోతాను, మెయిన్గా ప్లాస్టిక్. మన దగ్గర నుంచే ఫస్ట్ అవగాహన స్టార్ట్ కావాలి. ఇంటి దగ్గర ఒక బ్యాగ్ పెట్టుకొని బ్యాగ్లో అన్ని తీసుకొని రావాల్సిన మనము మనిషికి ఒక కవర్ ఇచ్చుకొని కవర్లో ఏదో పార్సల్ కట్టుకొని వచ్చి అక్కడ మనం ఉన్న ప్లేస్లలోనే అదంతా పడేసిపోతాం. మన నెక్స్ట్ ఇయర్ వచ్చి మన ఆ ప్లేస్లో చూస్తే మనకు అక్కడ ఉండే మనం పడేసిన చెత్త ఏది కనబడదు కానీ ప్లాస్టిక్ మాత్రం ఖచ్చితంగా కనబడుతుంది. మహాజాతరకు 1.5 కోటి మంది వస్తారనుకుంటే 1.5 కోటి కంటే ఎక్కువ కవర్లు ఉపయోగిస్తున్నట్లే. ఇది తక్కువలో తక్కువ. ఎందుకంటే జాతరకు వచ్చే భక్తులు కనీసం 4 నుంచి 5 కవర్లు ఇతర అవసరాల కోసం వినియోగిస్తున్నారు. దీంతో జాతరలో ప్లాస్టిక్ వినియోగం విరివిగా జరుగుతోంది. కుప్పలు తెప్పలుగా పేరుకుపోయిన పాలిథిన్ కవర్లను తొలగించే క్రమంలో ఓపిక లేని పారిశుద్ధ్య సిబ్బంది ఎంతో కొంత వదిలేసి పోతూ ఉండడంతో అవి భూమిలోకి కూరుకుపోతున్నాయి. మేడారం జాతరలో ప్లాస్టిక్ నిషేధాన్ని ఖచ్చితంగా పాటిస్తే తప్ప పర్యావరణాన్ని పరిరక్షించలేమంటున్నారు భక్తులు. ప్లాస్టిక్ దరిద్రం, రోగాలు, క్యాన్సర్ బీమారి, హార్ట్ అటాకులు, బీబీలు, ఎన్ని రోగాలు పాడైనాయి. మరి కట్టించుడు వాడు ప్లాస్టిక్ కట్టిస్తున్నారు. అన్ని కూర దాంట్లోనే, ఇడ్లీ దాంట్లోనే, దోశ దాంట్లోనే, ప్రతి ఒక్కటి ప్లాస్టిక్ అయింది. ఎట్లా బిడ్డ మరి ఇట్లయితే? మేడారం జాతర అంటే అధికారుల దృష్టంతా నిధుల వ్యయం, సౌకర్యాల కల్పనపైనే ఉంటోంది. ప్రతి 2 ఏళ్లకొకసారి హడావిడిగా జాతర పనులే తప్ప మళ్ళీ కన్నెత్తి చూడడం లేదు. జాతరలో చిన్నగా దొర్లుతున్న తప్పుల వల్ల జాతరకే ముప్పు వాటిల్లే ప్రమాదం ఏర్పడుతుంది. ఒకవైపు అడవులన్నీ పాడవుతుంటే మరోవైపు జాతర చుట్టుపక్కల ప్రాంతాలన్నీ ప్లాస్టిక్ కవర్లతో నిండిపోతూ హానికరంగా మారుతున్నాయి. మన కోసం వాళ్ళ పొలాలు పండించుకోకుండా పంటలు వదిలేసిపోతారు. అలాంటి ప్లేస్లో మనం ప్లాస్టిక్ పడేసిపోతే వాళ్ళకి పంటలు వండకపోతే వాళ్ళకి నష్టం, మళ్ళీ మనకే నష్టం. మనకు పంటలు పండించే శాతం కాదు, వాళ్ళు కనీసం పండిస్తానని మనం ప్రోత్సహించాం, అది ఓను పాడు చేసిపోతాను. మేడారంలో పర్యావరణాన్ని పరిరక్షించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. కుప్పలుగా తరలివస్తున్న భక్తులు కూడా పర్యావరణ పరిరక్షణలో తమ పాత్రను నిర్వర్తించి ప్లాస్టిక్ రహితంగా వచ్చే మేడారం జాతరనైనా జరుపుకోవాలని కోరుకుందాం. విజేందర్, సాక్షి న్యూస్, మేడారం.